హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని మీరు గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. సండే మంచి ఎంజాయ్ చేసిండ్రా దోస్తులు మీరందరూ? నిన్న సండే రోజు అందరూ రెస్ట్ తీసుకొని రిఫ్రెష్ అయిపోయారుగా. మరి మండే నుంచి యాక్టివ్గా పనులు చేసేసుకుందాము. థ్యాంక్ యూ దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 13తో మీ ముందుకు వచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 13లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని? హైప్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా మనసుని నడిపిన తొలి తొలి వెలుగువా, తలపును తడిపిన తొలకరి చినుకువా, విరిసిన పెదవుల చిరు చిరు నగవుకు నీవే కారణమా. సురేష్, హాయ్ డాలీ, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు సురేష్? ఐఎమ్ గుడ్, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, కూర్చో. ఏమైంది? నువ్వెలా నా కోసం వస్తావు అనుకోలేదు సురేష్. నేనే వద్దామనుకున్నాను నిన్ను కలవడానికి. అందుకే అప్సెట్ అయ్యావా? నో, ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎక్కడికి వెళ్ళావు? యూఎస్కి. అక్కడే సెటిల్ అవుతానన్నావు. ఊరికే అలా చెప్పాను. నన్ను ఏడిపించడానికి కదూ. నువ్వెందుకు ఏడుస్తావు? నేను వెళ్తే నీకు హ్యాపీయేగా. హ్యాపీయే, మరెందుకు వచ్చావు? ఇక్కడ ఉంటే నిన్ను నెలకోసారైనా చూడొచ్చు కదా, అందుకే వచ్చాను. డాలీ, ఐఎమ్ సారీ. ఇలారా, నీకు పేరెంట్స్ ఎవరూ లేరని ఎందుకు చెప్పలేదు నాకు? నేను అనాథనా? నాకు నువ్వు లేవా సురేష్? డాలీ, ఐఎమ్ సారీ. నేను నిన్ను చాలా హర్ట్ చేశాను. నీకెవరూ లేరని నాకు తెలీదు. అంటే అంటే నాకెవరూ లేరని జాలి చూపిస్తున్నావా? నో, అలా కాదు డాలీ. ఐఎమ్ రియలీ వెరీ సారీ. నీకు మేమందరం ఉన్నాం. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు అనుకున్నాను, కానీ నీ గురించి అసలు నేను ఆలోచించనే లేదు. ఎలాగైనా సరే, ఎంత వెతికైనా సరే, మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను. నా పెళ్లి చేస్తావా? మ్, నువ్వు చేసుకుంటావా? నో. నేను కూడా నువ్వు. ఈ లైఫ్కి ఇంతే. లేదు, నీకు తెలీదు. చాలా మంచి వాళ్ళున్నారు. నేనెవరిని నమ్మను. నువ్వు చూసిన లోకం వేరు. నేను ప్రపంచం మొత్తం చూశాను. ఎవరిపైనా నాకు నమ్మకం లేదు. నమ్మకం అంటూ ఉంటే అది నీ మీదే. డాలీ, నేను చెప్పేది విను. నేను వినాను సురేష్. మొండి మొహమా? అవును, మొండి మొహాన్ని. నీకెందుకు నేను అర్థం కాను? అర్థం అవడానికి ఏముంది? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదు. తెలిస్తే ఇప్పుడు ఏం చేయాలి డాలీ? ఏం చేయొద్దు. నాతో ఫ్రెండ్షిప్ చేయి. లైఫ్ లాంగ్ నా ఫ్రెండ్లా ఉండిపో. ఇప్పుడు నేను ఈ ఫ్రెండ్నేగా. ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉంటారా? డాలీ, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఫ్రెండ్షిప్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? అది లవ్గా కన్వర్ట్ అవుతుంది. నువ్వనేది అంతేగా? ఓకే, లీవ్ ఇట్. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. ఆన్లైన్ ట్రైనింగా? 2 రోజులు లీవ్ తీసుకున్నానుగా. మార్నింగ్ 3 AM నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాను. మరి బ్రేక్ఫాస్ట్, లంచ్? లంచ్ ఇప్పుడు చేయాలి. నువ్వు ఉండు సురేష్, నేను నీకోసం ఏదైనా వంట చేస్తాను. ఇద్దరం కలిసి తిందాం ప్లీజ్. డాలీ, ఇప్పటిదాకా తినకుండా ఉన్నావా? నాకు ఒక్కదానికే తినబుద్ధి కాదు సురేష్. ప్లీజ్, నువ్వు ఉండవా ఒకరోజు? ఓకే, ఇప్పుడు వంట చేస్తావా? బయటికెళ్ళి తిందామా? వద్దు సురేష్, ఎవరైనా చూస్తే నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. నా గురించి ఇంత ఆలోచిస్తున్నావు, మరి ఎందుకు అలా చేస్తున్నావు డాలీ? నేనేం చేశాను?
నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాను. అది తప్ప. నాతో ఫ్రెండ్షిప్ చేయమన్నాను. అది తప్ప. నువ్వు పెళ్లి చేసుకోనంటున్నావు చూడు, అది తప్పు. చేసుకుంటానన్నాను సురేష్, కానీ అతను ఒప్పుకోవాలిగా. పెళ్ళైన అతన్ని చేసుకుంటానంటే ఎవరు ఒప్పుకుంటారు? తను నాకేమి ఇవ్వకపోయినా పర్లేదు, చనిపోయేంత వరకు తన దానిలా ఉంటే చాలు. ఓకే, ఫుడ్ ఆర్డర్ పెడతాను, ఇక్కడే తిందాం. వంట చేయడం అది ఇది ఏమవుతూ, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంతసేపటి దాకా ఏం తినకుండా ఉంటావా? ఏం యోగా ట్రైనర్వి నువ్వు? యోగా ట్రైనర్ అయితే నేను మనిషినేగా, నాకు మనసు ఉంటుంది. మ్మ్. ఆ మనసులో ఒకరున్నారు, ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ కూడా చేయడు, ఏమైనా అంటే నవ్వుతాడు. ఐ లవ్ హిమ్. నేను నీకు ప్రేమనిస్తాను సురేష్, యాక్సెప్ట్ చేయంతే. నీ వైఫ్ దగ్గర నుంచి నీకు అది లేదు, నాకు తెలుసు. నాకు నీ నుంచి ఫిజికల్ నీడ్ ఏమొద్దు, నీకు ప్రేమ దొరకట్లేదు, అది నాకు పంచాలనుంది. నా వైఫ్ నుంచి నాకు ప్రేమ దొరకకపోతే ఎంతమంది ఉన్నారో తెలుసా నా కోసం? మా మమ్మీ తనకన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తుంది. మా డాడీ, నా చెల్లి మీనాక్షి, మా అక్క ప్రియాంక, ఇప్పుడు నా కూతురు హని. ఇంతమంది ప్రేమ ఉంది. ఒక నా వైఫ్ నుంచి లేకపోతే ఏమవుతుంది? మరి నా సంగతి ఏంటి? నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా. నా మీద ప్రేమ చూపించే వాళ్ళందరూ నీ మీద రెట్టింపు ప్రేమను చూపిస్తారు, ఇంక్లూడింగ్ మై డాటర్. మరి నువ్వు? నేను కూడా. బట్ నాట్ దట్ లవ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? నువ్వు ఇలా నాతో మాట్లాడితే చాలు, రోజుకొకసారైనా ఫోన్ మాట్లాడు. అప్పుడు నువ్వు మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఏం కాదు, నువ్వు హ్యాపీగా ఉండడం నాకు కావాలి. నువ్వు తనతో హ్యాపీగా లేవు, అది నాకు తెలుసు. సరే, మీనాక్షి పెళ్ళి ఉంది, ఎప్పుడు వస్తున్నావు? వస్తాను. ఇంట్లో అందరు ఉన్నారు. స్కెడ్యూల్ చాలా బిజీగా ఉంది సురేష్, రేపు ఒక్కరోజైతే వస్తాను. అందరినీ కలిసి వెళ్తాను. నువ్వైతే రోజు నాకు ఫోన్ చేస్తావు కదా. మేడం గారు చాలా బిజీ. నేను ఫోన్ చేస్తే ఫ్రీగా ఉంటారా? సరే, నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడతావా మరి? మ్, కాదు, మాట్లాడతానని చెప్పు. మాట్లాడతాను. రేపు వస్తావా? ఉమ్. నీకు ఆఫీస్? రేపు నువ్వు వస్తావంటే వెళ్ళను. రేపు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని అక్కడే. బ్రేక్ఫాస్ట్ కూడానా? నేను కొన్ని సెషన్స్ అయ్యాక వస్తాను, లంచ్ టైం వరకు. అవునా? మరి నేను హాఫ్ డే ఆఫీస్కి వెళ్తాను. వచ్చేటప్పుడు నేను పికప్ చేసుకుంటాను. ఓకే? ఉమ్. ఏం తింటావు? నీ ఇష్టం సురేష్, నువ్వేది తింటానంటే అదే. అక్క, నా కూతురు ప్రియాంక. హాయ్ పెద్దమ్మ. హాయ్ తల్లి, ఎలా ఉన్నావు? బాగున్నాను పెద్దమ్మ. మమ్మీ ఎప్పుడూ నీ గురించి చెప్తుంది. మీ వారు వచ్చారా? వచ్చారు పెద్దమ్మ, నేను పరిచయం చేపిస్తాను. మీ మమ్మీకి ఎప్పుడు నీ గురించే బెంగ. ఎప్పుడు చెప్తుంది నా కూతురు ఎలా ఉందో, ఏం తింటుందో అని. అమ్మ అంటే అంతే కదా పెద్దమ్మ, కనీసం మీనాక్షికైనా అమ్మ ప్రేమ దక్కుతుంది. అమ్మ, రియల్లీ ఐ మిస్ యూ సో మచ్ అమ్మ. ఒక్కోసారి చాలా గుర్తొస్తావమ్మా. నిన్ను తలుచుకొని ఏడవని రోజంటూ లేదు. ఐ లవ్ యూ అమ్మా. లవ్ యూ బేటా. మీనాక్షి పెళ్ళుందని వచ్చావు, లేకపోతే రాకపోయేదానివి కదూ. లేదు మమ్మీ, నేను అసలు వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను. అలాగే అంటావు, మళ్ళీ వెళ్తావు. నువ్వు ఏడవకమ్మా. రాజేశ్వరి, కూతురు నీ దగ్గరకు వచ్చింది, మళ్ళీ బాధ పెడతావా? అది ఏడుస్తుంది అక్క. ప్రియాంక, ఇన్ని రోజులకు వచ్చావు, మమ్మీని సంతోషంగా చూసుకోవాలి కదా, మమ్మీని బాధ పెడతావా? మమ్మీ నువ్వు బాధపడొద్దు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అక్కడ. నిన్ను మిస్ అవుతానంతే, కానీ నాగ్ నన్ను బాగా చూసుకుంటాడు. నీకు తెలుసు కదమ్మా నాగార్జున గురించి. తెలుసు బేటా, అల్లుడు చాలా మంచోడు. మరి ఇంకేంటి మమ్మీ, డోంట్ క్రై. సీమా, ఐఎమ్ హ్యాపీ నౌ. వదినమ్మా, నా కూతురు వచ్చింది. వస్తున్నాను వదినమ్మా. హాయ్ అత్తమ్మా. హాయ్, నీ పేరేంటి? నా పేరు ప్రియాంక. నీ పేరు? ప్రియాంక. నా పేరు జ్యోతి, మా ఆయన పేరు కృష్ణ. జ్యోతి ఆంటీ లా వేసింది, పిహెచ్డి. అవునా, చాలా గ్రేట్ ఆంటీ మీరు. థ్యాంక్ యూ. ఈ బేబీ ఎవరు? సరితక్క
వాళ్ళ బాబా? అవును. అరేరే, ఎంత క్యూట్గా ఉన్నాడు. మమ్మీ, పిల్లలందరూ క్యూట్గా ఉన్నారు. నేనైతే పండగ చేసుకుంటాను అందరినీ ఎత్తుకొని. ఇంకా రానక్క వస్తే ముగ్గురు పిల్లలతో పండగ. మరి నువ్వెప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు? మమ్మీ, ఏంటి మమ్మీ? అక్క చూడక్క, జాబ్ ప్లానింగ్ అంటూ ఇంకా కనట్లేదు. ఎందుకు తల్లి, ముందు పిల్లల్ని కనాలి. పెళ్ళి కాగానే చిన్న ఏజ్లా కంటేనే మంచిది. తర్వాత అంటే అన్ని సమస్యలు వస్తాయి. మీకు వాళ్ళకి ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ వస్తుంది. అలాగే పెద్దమ్మ, ఐ విల్ కన్సిడర్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ. అయినా నేను చెప్పేదేముంది, మీకు తెలీదా? పార్తూ కలిశాడంటీ. అంకుల్ ఇంకా నా పెద్ద కొడుకు కూడా వస్తానన్నారు మిమ్మల్ని కలవడానికి. పర్లేదంటీ, వాళ్ళకి ఫ్రీగా ఉన్నప్పుడే రమ్మనండి. నేను ఉంటానుగా ఇక్కడే. బంటి హీరోలా ఉన్నాడు. హీరోకి అందమే కాదు, గుణం కూడా చాలా మంచిది. మీనాక్షి పార్తు గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుందండి. ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉండే, కానీ వెంటనే వెళ్ళిపోయాడు. అట్లీస్ట్ లంచ్ అయినా చేస్తాడనుకున్నాను. అయ్యో, అన్నం చెప్పనా? ఫోన్ చేసి రమ్మననా? అయ్యో పర్లేదు ఆంటీ, మళ్ళీ వస్తానన్నాడు. తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రానివ్వండి. అవును మమ్మీ, అను ఆంటీ ఎక్కడా? కనిపించట్లేదు. ఉంటుంది, స్వప్న రూమ్లో ఉందేమో. వచ్చినప్పుడు మాట్లాడిద్దులే. అక్క చూసావా, నా కూతురు వస్తుందని తెలిసి కూడా బయటికి రావట్లేదు. స్వప్న రూమ్లోకి వెళ్ళి హనీని తీసుకొచ్చింది కూడా. చెప్పదంటావా? తనకి తెలిసినా రావట్లేదు. వాళ్ళ గురించి నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు రాజేశ్వరి? సరే అక్క. ఏమవుతుంది మమ్మీ, నేను వెళ్ళి మాట్లాడిస్తాను. తను నాకన్నా పెద్దదేగా. వెరీ గుడ్ తల్లి. బాబుని ఇవ్వమ్మా, రేపు ఎత్తుకుందువులే. ఈరోజు రెస్ట్ తీసుకో. యు ఆర్ సో స్వీట్ ఆంటీ. ఈ మాటలు కూడా స్వీట్గా ఉన్నాయి. మమ్మీ ఇక్కడే ఉంది. ఇల్లంతా వెతికితే ఇక్కడ దొరికిందా? బద్మాషిది, చూసి అటు తిరుగుతుంది. నేనెందుకు మాట్లాడియాలి దీన్ని? ఇదే అచ్చనన్ను మాట్లాడియాలి. పెద్దదానికి రెస్పెక్ట్కి ఇవ్వాలి. ఇది నా బిడ్డకు ఆడబిడ్డే, నాకు ఆడబిడ్డనా ఏమన్నా? అను ఆంటీ, హాయ్ అను ఆంటీ. ఆగో, నువ్వెప్పుడు వచ్చినావు? అబ్బా జోకు, బొజ్జ భలే పెంచారా ఆంటీ. నాకు సెక్కిల్ గిల్ అవుతుంది. అయితే నేను వచ్చానని మీకు తెలీదా? తెలియదనే కదా అని షాక్ అయ్యి అవాక్కైనా. ఇంత గుండ్రగా ఎలా అయ్యారంటీ? గుమ్మడికాయ జ్యూస్ తాగుతారా రోజు? గుమ్మడికాయలా తయారయ్యారు? గుమ్మడికాయ జ్యూసులు గవన్నీ వెజిటేరియన్స్ తాగుతారు. నేను గసంటి తాగా. మరి మీరు వెజిటేరియన్ కాదా, నాన్ వెజిటేరియనా? మరేమనుకున్నావు? నేను చిన్నప్పటి సంది బొక్కల సూపు తాగినా. పాయా? మరి నువ్వు కూడా తాగు. మంచిగా నాలెక్కైతే గట్టిగా. ఇంత గట్టిగా అయితే మా ఆయనకి ఇబ్బంది అవుతుంది ఆంటీ. ప్రియాంక, చాలా పనులున్నాయి పదా. అయ్యో బిడ్డ రాగానే పనులు చెప్తావా? ఆయన అమెరికా నుంచి వచ్చింది గంట దూరంకెళ్ళి. ఏం పనులు? ప్రియాంక కాదంటీ, ప్రియాంక. మీరెప్పుడు అంతే, నన్ను కరెక్ట్ పేరుతో పిలవరు. గంట మంచిగా వెళ్తానా పిరివంక అని? వంకనా? వద్దంటీ ప్లీజ్. మరేమని పిలవాలా నిన్ను? మమ్మీ, నాకు చిన్నప్పుడు నిక్ నేమ్ పెట్టలేదా? చిన్ని. విన్నారుగా, ఎంత ఈజీ పేరు. పిలవండి. చిన్ని. అబ్బా ఎంత బాగుందో. ఇది ఓకే ఆంటీ, అట్లీస్ట్ అక్షరాలు కొంచెం మ్యాచ్ అవుతున్నాయి. నన్ను ఇలాగే పిలవండి ప్లీజ్. ఓకే. మీకు ఇంగ్లీష్ చాలా వచ్చు కదా, మరి నాతో మాట్లాడారా? ఎస్ ఇంగ్లీష్. మమ్మీ, నేను అను ఆంటీని యూఎస్ తీసుకెళ్తాను. నాకు చాలా టైం పాస్ అవుతుంది. నువ్వు ప్రెగ్నెంట్ అయితే తీసుకుపోసాప్పుడేక డెలివరీ చేస్తుందా ఆంటీ? తనెక్కడ వస్తుంది? స్వప్నం చూసుకోవాలి కదా. ఆంటీ నా కోసం రారా? వదిన దగ్గరే ఉంటారా? నా ఐ కమ్, యూ కమ్. మై అమెరికా గో.
నో డాటర్ సపన, నో సన్ రాజు, నో హస్బెండ్, ఓన్లీ అమెరికా. ఐ కమ్. యుఎస్ తీసుకెళ్తానంటే మీకు కూతురు కొడుకు హస్బెండ్ ఎవరు అవసరం లేదా? యుఎస్ వచ్చేస్తారా నాతోని? ఎస్ ఐ కమ్. దెన్ వై యూ ప్రెగ్నెంట్? నాటు ఐ ప్రెగ్నెంట్ గెట్ ఎన్ను నవ్వు నాటు అయినే చూసినావా ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నా నీ బిడ్డతోటి? ఇది అట్టి ఇంగ్లీష్ కాదు, దానికి మీకు అర్థం కాదు. ఏం ఇంగ్లీష్ మరి? ఇది అమెరికా ఇంగ్లీష్ గిట్లనే ఉంటుంది. అబ్బో మాకు రాదులే. అందుకే నీ బిడ్డ నిన్ను తీసుకుపోనంటుంది, నన్ను తీసుకుపోతుందట అమెరికాకు. మరి బోన్స్ సూప్ డ్రింక్? బోన్ సూప్? నో, నాట్ నవ్వు నవ్వద్దా నేను? వయ్యు ట్రావెల్ డ్రింక్. లీటర్ తాగుతావా? తాగేం కాదు, నేను కూడా 2 లీటర్లు 2 లీటర్స్ డ్రింక్ అయ్యి బోన్ సూప్. 2 లీటర్? ఓన్లీ 2 లీటర్. కుడిది తాగినట్టు తాగుతుంది అది. 2 లీటర్లు ఏం కర్మ, 10 లీటర్లు పోసినా తాగుతుంది. యూ కేమ్ జర్నీ లాంగ్, యూ డ్రింక్ సూప్ సూపర్. ఎస్ ఆంటీ, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్స్. అయినే పెయిన్లు పడ్డాయట బిడ్డకు. పెయిన్లు తెచ్చి దుయ్యు. నాట్ హెయిర్ పెయిన్స్ ఆంటీ, బాడీ పెయిన్స్. అగో బాడీ మీద కూడా పెయిన్లు వాకుతానయట, బగ్గేనేమన్నా. లెట్స్ డ్రింక్ కాఫీ టుగెదర్. గేదె కాఫీ? కౌ మిల్క్ కాఫీ ఆల్సో గుడ్. టుమారో ఇంగ్లీష్ ఫుల్ టాకు, టుడే స్మాల్ గోయింగ్ రాంగ్. ఓకే, రేపటి నుంచి సూపర్ ఇంగ్లీష్ మాట్లాడుకుందాం మనం. వదినకి కాఫీ పెట్టమని చెప్పాను, పెట్టిందేమో. పదండి తాగుదాం. కాఫీ నో కీపు చెప్పనా? షీజ్ బాల్స్ లార్జ్. ఇంత బాల్స్. వాట్? ఇన్ తెలుగు బాలింత బాల్స్ ఇంత. So what? Making coffee is very easy. Just you need to add some coffee and sugar in a cup of milk. That's it. Coffee is easy. Easy, but chapna hard. స్వప్న గట్టిగా ఉంటుందని చెప్తాంది. No, not that Bombay girl English నాటకం. చపనా సెన్సిటివ్. ఓ సెన్సిటివ్. she sensitive, I sensitive. All are hardware. Chapana and Anasuya only sensitive. Software. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎందుకు రాలేదు ఆంటీ ఎయిర్పోర్ట్కి? షీ నాట్ టెల్ కమ్ము. ఐ ఆస్క్ కమ్ము, బట్ నో వన్ టేక్ మీ. ఐ వాంట్ టు సీ దట్ ఏరోప్లేన్. అప్ గోయింగ్ సూపర్ ఏరోప్లేన్. దట్ ఏరోప్లేన్ హౌ మెనీ పీపుల్ సిట్? టోటల్ 400 పీపుల్ సిట్. ఏరోప్లేన్ అప్ గో వెరీ స్మాల్. 400 people also small. How like that? Very confusing from small childhood. ఏరోప్లేన్ పైకి వెళ్తే చిన్నగా అయిపోతుంది, 400 మంది ఎక్కడ పడతారంటున్నారా? కరెక్ట్ డౌట్ యూ క్యాచ్డ్. దట్ 2 idiots not catching, seeing like bitter fellows. See? Bitter fellows? See, my American English you understand, they not understand. Bitter fellows, they don't know bitter fellows meaning also. Aunty, they may understand. No, not understand. Bitter faces, see their bitter face. See your mother one bitter face and that Bombay 2 bitter face. Your mother not doing that marriage work. You come, she do. ప్రియాంక, రేపటి నుంచి పనులు మొదలు పెట్టాలి నీ చేత్తోని. వై షీ వెయిటింగ్ ఫర్ యూ? డోంట్ నో. మై డాటర్ చెప్పనా దేర్ నో గోల్డెన్ హ్యాండ్
మై డాటర్ చెప్పన మై ఆల్సో గోల్డెన్ హ్యాండ్ డైమండ్ మై షీ గోల్డెన్. సురేష్ సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయావు? చిన్న పనుండే బావా. శరత్ బావా, పార్థసారథి వాళ్ళ అన్నయ్య శరత్. హలో సార్. హలో బ్రదర్. తను పార్థు వాళ్ళ డాడీ. నమస్తే సార్. నమస్తే బాబు, బాగున్నారా? బాగున్నాను సార్. జర్నీ బాగా జరిగిందా? నైస్. శరత్ కూడా మన కంపెనీలోనే వర్క్ చేస్తాడు. అందరూ ఒకే దగ్గర భలే ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఎస్ బావా, చాలా బాగుంది. ఇలా నువ్వు వచ్చేయచ్చు కదా బావా. ఆ అక్క నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టొచ్చు ఇక్కడ. ఎందుకు అలా చేస్తున్నారు? అందరం ఒకే దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాము. అందరం ఒకే దగ్గర ఉంటే హ్యాపీగా ఎలా ఉంటాం? ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి. ఎందుకు బావా అలా అంటావు? గొడవలు ఎందుకు అవుతాయి? వీఆర్ ఆల్ మెచ్యూర్డ్ ఇనఫ్. గొడవలు ఎందుకు పెట్టుకుంటాం? ఏమో. ప్లీజ్ బావా, ఇంకో కంపెనీ స్టార్ట్ చేద్దాం. వచ్చేసేయండి. ఆ అక్కని చాలా మిస్ అవుతున్నాం మేము. ఆ అక్కని ఒక్కదానేనా? నన్ను మిస్ అవ్వట్లేదా? ఏంటి బావా, ఆ అక్క నువ్వు ఒకటే, మాకిద్దరు ఒకటే, వేరు వేరు కాదు. ఒక 5 years అలా ఎంజాయ్ చేసి పిల్లల్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. 5 years తర్వాత పిల్లలా? పిల్లలు అక్కడే పుడితే బాగుంటుంది కదా. 5 years తర్వాత పిల్లలు, ఇద్దరు పిల్లలు అంటే ఇంకా 2 years. ఓ మై గాడ్, 7 yearsా? ఇక్కడికి వచ్చి ప్లాన్ చేయొచ్చు కదా బావా. అమ్మ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. అక్క కూడా హెల్ప్ అవుతుంది. పిల్లలు అక్కడ పుడితే అమెరికా సిటిజన్షిప్ వస్తుంది కదా, అందుకే ఆలోచిస్తున్నాను. ఎందుకు బాబు అమెరికా సిటిజన్షిప్ ఎందుకు? మనం ఇండియాలో పుట్టినాం, ఇండియా రుణం తీర్చుకోవాలి. అక్కడికి ఎక్కడికో పోయి వాళ్ళకెవరికో పనిచేసాడు ఎందుకు సార్? బంధువుల ఇంట్లో ఎంతసేపు ఉన్నా ఇబ్బందిగానే ఉంటాం. తిండి కూడా సరిగా పోదు. అదే మన ఇంట్లో మనం ఉంటే ఒక ముద్ద తిన్నా చాలు, తృప్తిగా సంతోషంగా తింటాం. కడుపు నిండుతుంది. ఆ సంతోషమే వేరు. మీరనేది కరెక్ట్ అంకుల్. థ్యాంక్ యూ. చూస్తాం, ఆలోచిస్తాం. శరత్ సైలెంటా? అవును బావా, కొంచెం సైలెంట్. పాడుతూ అలా కాదు, చూసారుగా. తను కూడా ఎక్కువే మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. రండి అంకుల్, లోపలికి రండి. అంకుల్ పదండి. బాబు సురేష్. ఏంటి అంకుల్? మేము వెళ్తాం నాన్న. ఊరికే ఎందుకు ఇక్కడికి రావడం? లేదు లేదు, మమ్మీ లంచ్ అరేంజ్ చేసింది అందరికీ. మీరు వెళ్తే ఫీల్ అవుతుంది. ఇప్పటికే బంటి వెళ్ళిపోయాడు. రోజు ఎందుకు బాబు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం? ఏదో మీ అక్క బావని కలుద్దామని వచ్చాము. ఇబ్బంది ఏం లేదు అంకుల్, మీరు అలా అస్సలు ఫీల్ అవ్వకండి. వంట వాళ్ళు ఉన్నారు, వాళ్ళే చేస్తున్నారుగా. బంటి వెళ్ళినందుకే చాలా ఫీల్ అయ్యాడు బావ. అక్క కూడా. మీరు వెళ్తే ఫీల్ అవుతారు, అర్థం చేసుకోండి అంకుల్. అలాగే అలాగే సురేష్, సారీ. మరి బంటిని కూడా తీసుకొని రానా? వద్దు, వర్క్ ఉందని వెళ్ళాడు కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీల్స్ అక్కడికే పంపిస్తుంది మమ్మీ. పదండి. ఏంట్రా వీళ్ళు మంచితనంతో చంపేస్తున్నారు. అంతే డాడీ, ఒకరిని మించి ఒకరు ఉంటారు ఇక్కడ. పదండి, వాళ్ళ కూతుర్ని కూడా కలుద్దాం. పదరా. లైఫ్లో ఇలాంటి పీపుల్ని కలవాల్సిందే. లైఫ్కి ఒక అర్థం అంటూ వస్తుంది. ఎన్నో నేర్చుకోవచ్చు ఇలాంటి వాళ్ళ దగ్గర నుండి. మేడం, రాణి మేడం. వచ్చావా? నీ పేరేంటన్నావు? నా పేరు బూటీ. బూటీయా? అలాగే బూటీ, ఇల్లంతా ఊడ్చేసేయి. చీపురు ఎక్కడుంది మేడం? మేడం అని ఎందుకు పిలుస్తున్నావు? రాణి అని పిలు, పర్లేదు. అమ్మ లేదు మేడం, మీ డబ్బుల మీదే మేము బతుకుతాం. మిమ్మల్ని మేడం అనే పిలుస్తాం. అలాగే, ఇదిగో. థ్యాంక్ యూ మేడం. మేడం, ఇల్లు చూసావుగా నిన్న? చూశాను మేడం. ఒక్క నిమిషం. ఏంటి, టీ తాగుతావా? టిఫిన్ కొంచెం లేట్ అవుతుంది. పర్లేదు మేడం, మీరు ఎప్పుడు తింటే అప్పుడే పెట్టండి. అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతుంది. నైట్ పాప పడుకోనివ్వదు. టీ తీసుకొస్తానండు. మేడం, అమ్మగిడ పక్కకు ఒక ఇల్లుంది చూడు, అది ఎవరిది? పక్కిల్లా? కుడి పక్క ఎడం పక్క? ఇటు ఎడం పక్క. అది పోషి పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. మీకు బంధువులా? బంధువులు అవుతారు. మా అత్తమ్మకి చిన్నత్త. ఎందుకు, పలకరించిందా నిన్ను? కాదమ్మా, వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి ముందటి నుంచే వచ్చిన. అన్నీ ఏదో మంత్రాల సౌండ్ వినబడుతుంది. మంత్రాలా? అవును,
ఓం భీం బుష్ అంటాండ్రు, బగ బగ అంటాండ్రు, బుగ బుగ అంటాండ్రు, ఏందో గబ్బిలమాట ఏందో ఏందో అంటాండ్రు. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, పోషి పెద్దమ్మ ఒకతే. పక్కింట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. పక్కింటి నుంచి కాదమ్మా, గొంతు ఇంట్లో నుంచే వినబడుతుంది. 3 గొంతులు వినబడ్డాయి నాకు, 2 ఆడోళ్ళు 1 మొగాయనే. అయితే వాళ్ళే, అతనికి 2 భార్యలు, వాళ్ళే 3 ఉన్నారేమో. అయితే మంత్రాలు ఎందుకు ఎత్తారమ్మా? నా మీద ఒట్టమ్మా, నేను నిన్న. సరేలే, ఏం చేసుకుంటున్నారో ఏమో, వాళ్ళ ఇంట్లో సంగతి మనకెందుకు. ఆమె ఎప్పుడన్నా వస్తుందా మన ఇంటికి? అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. ఆమెను అస్సలు నమ్మకు. ఏమో మంత్రాలు తంత్రాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అసలే మీకు చిన్న పిల్ల ఉన్నది. నేనేం చేయను, వస్తుంది మాట్లాడుతుంది వెళ్తుంది అంతే. ఆమె ఏమిచ్చినా తినకమ్మా. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నేనే ఏదైనా పెడతాను. తను అసలు వంటే చేసుకోదు. ఏమో అమ్మ, నాకైతే డౌట్ అనిపిస్తుంది. ఆమెను ఇంటికి రానియకుండ్రి. రానియకుండా ఎలా ఉంటాం చెప్పు? సరే, నేను ఈయనే ఉంటా కదా, వచ్చినప్పుడు నేను చూసుకుంటుంది. ఆమె ఏమన్నా తెచ్చిందా, నిమ్మకాయలు గిమ్మకాయలు గిట్టా చూడాలి. సరే చూడు, నువ్వు పని చూసుకో, టిఫిన్ చేస్తున్నాను. సరే అమ్మా. పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పిల్లగా నన్నాగం సుత్తవంట, అందుకే రాను నేను రాను. ఊడిసి మా పెట్టాలి. బూటీ నెనక్ చేసా. హాయ్ పల్లి. ఆ చీపురిట అందుకో, నేను ఊడుస్తా, నువ్వు మా పెట్టు. తెచ్చుకపో మాపు. రాయే రాయే పిల్ల. రాను రాను పిల్లగా. అయ్యో బూటీ, బూటీ తొందర రాయే, నేను చూసుకుంటూ ఉడతా. తెచ్చినావా బూటీ? ఎంత మంచిగా ఉన్నది చూసినావా కాంబినేషను? నేను చీపురి అయితే నువ్వు మాపు. నేను చీపురైతే నేను మాపు. రాయే రాయే పిల్ల. రాను రాను పిల్లగా. పల్లి, నీకు వీళ్ళేమవుతారు? రాణి ఉంది కదా, రాణికి ఒక అత్త ఉంటుంది, రాజు వాళ్ళ అమ్మ. గా మేమా అక్క. నువ్వు తమ్ముడివా? మరి ఇక్కడ ఎందుకు ఉండవు? అక్క అంటే సొంత అక్క కాదు, పెద్దమ్మ బిడ్డే. ఇక నన్ను ఉంచుకొని ఇస్తాది. ఎందుకు? మంచి వాళ్ళేగా, ఎందుకు ఉంచుకోరు? నీకు మా రానమ్మని చూస్తగట్లా అనిపిస్తుంది, మా అక్కని చూస్తే పరిశాన్ అవుతావు. ఎందుకు? ఇట్లా మనని ముచ్చట్లు పెట్టుకొని ఇస్తుంది అనుకుంటానవా? పర్ర పర్ర బర్రన్నట్టు ఉరుతుంది, లావట్టి ఎత్తేస్తుంది. అవునా? మరి ఏమనుకుంటానో మా అక్క అంటే? తుక్కు తుక్కు తిడుతుంది. అసలు నేను ఉంచుతుందో తీసేస్తుందో కూడా తెలియదు. అవునా? తీసేస్తుందా? అప్పుడెలా మరి? మన ఇద్దరం ఎలా కలుసుకుంటాం? వాళ్ళు తీసేస్తే తీసేయని, నేను పెట్టుకుంటా. నువ్వేం జాబ్ చేస్తావు? ఏం లేదు, తింటా తిరుగుతా, మరి నా జీతం? పెళ్లి చేసుకుంటా. తూ, నేను నిన్ను చేసుకోను. తూ మరెందుకు మాట్లాడతాను నాతోటి? నేను సన్యాసం పుచ్చుకున్నా, ఎప్పుడో. పెళ్లి చేసుకోను. ఎందుకు? నాలాంటి వాళ్ళు దొరకాలి నీకు? అదంతే. లవ్ చేయలేరా? లేకపోతే వాళ్ళన్నా నిన్ను లవ్ చేయలేరా? నా బ్యూటీని చూసి ఎవరైనా లవ్ చేయకుండా ఉంటారా? నా మేకప్కే పడిపోవాల్సిందే అందరూ. అవు కానీ. బాబాయ్, వచ్చినావా? టీ తాగుతావా? రానమ్మా, తాగుతా. రాజు ఇంకా లేవనే లేదు. ఈ రూమ్ తర్వాత ఉడమని చెప్పాలి. పాపం రాత్రి అంతా నిద్ర లేదు. చిన్నారిని ఎత్తుకొని ఉన్నాడు. ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నారు. ఒక ఫోటో తీస్తాను. హలో రాణి. సరే, ఏమైందే? నిన్న ఫోన్ ఎత్తలేవు. ఫోన్ సైలెంట్లో ఉండనే, ఎక్కడ పెట్టినా ఏమో. ఇగో ఇవాళ దొరికింది. ఫుల్ బిజీ బిజీ అయినావానే ఇక. ఆ ఫోటో ఎప్పుడు దిగినవే? చీర మంచి ఉంది, ఇవాళనే కట్టుకున్నా. అందరి సేమ్ కలర్లేనాయి. నిద్రం మ్యాచింగే. మా నిద్రమే కాదు, మా అత్తమ్మ బొంబాయి ఆంటీ అన్నీ ఇవే చీరలు. కలర్ సేమ్, చీరలు వేరే. పని అయిందావే? పనామ వచ్చిందే, వాళ్ళకి టిఫిన్ పెట్టినా వచ్చిన. నువ్వు తినలే ఇంకా? తినలే, రాజులు ఇవ్వలే. అదెందుకో రాత్రి సక్క నిద్రపోనే లేదు. చిన్నారా? పాలు మంచిగా వస్తున్నాయా లేదా? మంచిగా తిను. నువ్వు ఎందుకు తినలేవే ఇంకా టిఫిన్? తింటా.
మిస్డ్ కాల్ 3-4 ఉన్నాయి నీ, అందుకే చేసిన. నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి నాకు భయమైంది. మరి రాజు ఇంట్లో ఉన్నాడా లేదా అని. రాజుకే వేద్దామనుకున్నా, ఇంకా నయం చేయలే. లేవలే అయితే లేవలే. పనామని పెట్టిండావే రాజు. ఇవాళ నుంచే వస్తుంది. అవతలడి ఎక్కడ? ఎందుకే అట్లా అంటావు? రాజుగంతే మరి, అంటే ఆగడు పంటలు ఇవ్వట అయిపో. రాజేశ్వర ఆంటీ వాళ్ళ బిడ్డ వచ్చింది ప్రియాంక, నిన్నే గలవరిస్తుంది వచ్చినప్పటి నుంచి. అవునా? సాయంత్రం వరకు ఒకసారి ఫోన్ చేస్తా. శరతన్న చూసిండా లేదా మరి నిన్న చీరలా? ఫ్లాట్ అవుతాడు చూస్తే. సాల్తీ ఇక మీ రాజు లెక్క ఏం కాదు మావాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లున్నా ఒకటే లాగుంటాడు. మీ రాజు లెక్క అప్పుడే మీద మీద పడడు, అప్పుడే దూరం కొట్టుడు, గట్లేం కాదు. నేను నీకు ఫోన్ చేసింది రాజుని తిట్లు తినిపించడానికి అన్నట్టుంది. ఏమనద్దు రాజునైతే. ఎందుకే మరి అట్లా అంటావు? అబ్బా మొన్నటిదాకా ఏమన్నావే? అది మొన్న, ఇది ఇవ్వాల. అట్టి అన్ననే జోక్ చేసిన. ఎప్పుడు వస్తావే? బోర్ కొడుతుంది నాకు. రేపటి నుంచి పనులు స్టార్ట్ చేస్తారటిగా మెల్లమెల్లగా. రావన్నా మరి? వస్తే రాజు ఏం తింటాడో ఏమో ఒక్కడే. నువ్వు వచ్చినావంటే రాజుకు కూడా ఫుడ్ పంపిస్తుంది ఆంటీ. మీరంటే అల్లుడు తరపు, మీకు పంపిస్తే తిన్నా ఏం కాదు. ఆడబిడ్డ ఇంటి నుంచి మేము తినడు ఎట్లుంటుంది? ఆడబిడ్డ రాజేశ్వర్ అంటే అట్లా అనుకుంటుందా? అనుకోకున్నా మంచిగా ఉండదు. ఇప్పుడే రాకులే, కొన్ని రోజులు ఉండు. మళ్ళీ మీ అత్త రాక్షసి వస్తుంది కదా, కొన్ని రోజులన్నా ప్రశాంతంగా ఉండండి. రాజుని కూడా ఇక్కడే జాబ్ చేయమంటే అయిపోతుంది అని అన్నదే ఆంటీ. రాజు కూడా ఇటే వేస్తాడు అందరితో పాటు. నాతోటి కూడా అన్నదే. కానీ నేను రాజుని అడిగిన, ఏమన్నాడు? చేస్తాడట్నా? జీతం కూడా ఎక్కువ ఉంటుంది ఈడ. అవును, సురేష్ అన్నయ్య కూడా అడిగిండట. మరి ఇంకేందే, కానీ రాజు వద్దన్నాడు. అక్కడ జాబ్ చేస్తే స్వప్న ఇంకా నన్ను చీప్గా చూస్తుందని. అవునా? గది చూసేదేందే? అది పెట్టిందా ఏంది కంపెనీ ఏమన్నా? అట్లా కాదు, మా కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు, మా మీదనే బతుకుతున్నారు అన్నట్టు ఫీల్ అవుతుంది. ఇక దాని మాటలు తెలుసు కదా ఎట్లా మాట్లాడుతుందో. రాజు బాగానే ఆలోచిస్తున్నాడు అన్నట్టు. కష్టపడతాడు కానీ నేను మాటలు అననీయడేమో. మంచి చేంజ్ వచ్చింది. ఎంత దూరం పెరిగితే అంత దగ్గర అవుతారట. ఇదే కావచ్చు. సరేనే, మామయ్య శరత్ వచ్చినట్టున్నారు. సరే బాయ్.